హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పిఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, తెలంగాణలో అయితే రైతు భరోసా కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే రైతుకు సంబంధించి ఇక మీదట ఎలాంటి సబ్సిడీ పొందాలన్నా, రుణాలు పొందాలన్నా, ఏం చేయాలన్నా సరే మీకు ఫార్మర్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి. దాన్నే రైతు విశిష్ట సంఖ్య అంటారండి. ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసుల్లో కానివ్వండి, ఏపీలో అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు కానివ్వండి, ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ అనేది చేయడం అయితే చేస్తా ఉన్నారు. ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య యొక్క స్టేటస్ మీరు ఏ రకంగా చెక్ చేసుకోవాలి, అసలు మీకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో రావాలంటే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. రైతు విశిష్ట సంఖ్య 14 అంకెల కలిగిన రైతు విశిష్ట సంఖ్య అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. వివిధ పథకాలకు కానివ్వండి, రాయితీలకు కానివ్వండి, ఇలాంటి ఎటువంటి రావాలన్నా సరే ఈ యొక్క విశిష్ట సంఖ్య అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ యొక్క విశిష్ట సంఖ్య అనేది ఎవరు చేసుకోవాలంటే, ఎవరికైతే భూమి ఉన్న రైతులు ఉన్నారో వారు ఈ యొక్క విశిష్ట సంఖ్య యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వారికి అమౌంట్ అనేది పడుతుంది. కౌలు రైతులకి నెక్స్ట్ స్టెప్ లో అనేది చేయడం అయితే చేస్తారు. దాని యొక్క అప్డేట్ అనేది నేను ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కావాల్సిన పత్రాలు ఏంటంటే, మీ యొక్క 1B యొక్క జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. చాలా మంది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఏ రకంగా చేసుకోవాలని అడుగుతున్నారు. అంటే మీరు ఇంట్లోనే ఉండి మొబైల్ అనేది చేసుకోవడం అనేది ఎలా అని అడుగుతున్నారు. అలా చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉందండి, కానీ ఆ ఆప్షన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెడుతున్నారండి ఇలా చేసుకోవడం అనేది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలా చేసుకున్న తర్వాత అప్రూవల్ అనేది చాలా ఇబ్బందికరం అవుతుందని చెప్పేసి నేను అఫీషియల్స్ నుంచి తెలుసుకున్న సమాచారం అండి. కాబట్టి అలా చేసుకోకుండా మీరు మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, కలిసి అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అది తొందరగా అవుతుంది, అప్రూవల్ కూడా ఈజీగా అవుతుందండి. ఈ యొక్క భూ ఆధార్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది 25వ తారీఖు వరకు చేస్తారండి. ఈ 25వ తారీఖు లోపు మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ కి వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ ఏ రకంగా చెక్ చేసుకోవాలనుకుంటే, ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ రకంగా కనిపిస్తుందండి. పేజ్ రకంగా కనిపించినప్పుడు అక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. అంటే మీకు ఎన్రోల్మెంట్ చేసినప్పుడు మీకు మొబైల్కి ఒక SMS వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారాగానే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదా పక్కన ఆధార్ నెంబర్ ఉందండి, ఈ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏ డీటెయిల్స్ వస్తాయంటే, మీ యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది, మీ యొక్క ఐడి అనేది వస్తుంది, సెంట్రల్ ఐడి అని చెప్పేసి ఒక ఐడి అనేది వస్తుంది. దాంతోపాటు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది వస్తుంది, పెండింగా అప్రూవ్డా అనేది. ఇక్కడ ఎన్రోల్మెంట్ అయినది డేట్ కూడా ఇస్తారండి. ఈ ఎన్రోల్మెంట్ ఏ రోజున జరిగిందో అక్కడ డేట్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత అప్రూవల్ స్టేటస్ అనేది కూడా కనిపిస్తుందండి. ఈ యొక్క అప్రూవల్ స్టేటస్ అనేది మీ యొక్క రికార్డ్స్, అంటే భూమి తాలూకా రికార్డ్స్, మీ యొక్క పేరు డీటెయిల్స్ అన్ని మ్యాచ్ చేసిన తర్వాత అప్రూవల్ అనేది చేస్తారండి. ఏ రోజు అప్రూవల్ చేశారో కూడా లాస్ట్ లో చూడండి, అప్రూవల్ ఆర్ రిజెక్ట్ డేట్ అనేది వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ గానీ చేస్తే కింద రీజన్ కూడా రాస్తారండి, ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఆ భూమికి మీకు ఎటువంటి సంబంధం లేదనా, లేకపోతే ఏమైనా తగాదాలు ఉన్నాయనా, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్స్ కూడా అక్కడ రాయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా మీ యొక్క స్టేటస్ అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు అండి. ఈ యొక్క స్టేటస్ యూజ్ చేసుకొని మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరిగిందా లేదా అని తెలుసుకొని, జరగకపోతే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ ని సంప్రదించి అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే డేట్ అనేది ఫిబ్రవరి 25 వరకు మాత్రమే. దీని మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేయడం చేస్తాను. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.